లైవ్ షోకి తిరిగి స్వాగతం. తెలంగాణలో ప్రతిపక్షాల సిద్ధాంతాలు గాలి కొదిలి నీచ రాజకీయాలు చేస్తున్నాయన్న మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలను సమర్థిస్తారా అంటే 57% మంది అవునని 43% మంది కాదంటున్నారు. వినోద్ గారు చెప్పండి, నిన్న జరిగినటువంటి అసెంబ్లీ వాయిదా విపక్షాలకి ఒక్కసారి షాక్ గురయ్యా అంటున్నారు. అట్లా విపక్షాలు చేసింది కరెక్టా, గవర్నమెంట్ పక్షం చేసింది కరెక్టా? ఇవాళ అసలు నిజంగా విపక్షాలు ఉన్నాయా అనే పరిస్థితి తీసుకొచ్చాడు ఎవరు అధికారి కేసీఆర్ గారు. అసలు ఇవాళ విపక్షాల గొంతు నొక్కేయడం, విపక్షాలని కూడా వామపక్ష వాయిస్ అవుతారేమో బహుశా, రేపు వామపక్ష అభ్యర్థి అవుతున్నారు కాబట్టి. వామపక్షాలే కదా సార్, అవ్వాలి తప్పదు. వామపక్ష స్వతంత్ర అభ్యర్థిని అంటే స్వతంత్ర అభ్యర్థి, నేను వామపక్ష ఓన్లీ అభ్యర్థిని కాదు, అంటే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారు, వాళ్ళు మద్దతు ఇస్తారు. అంతేగాని లెఫ్ట్ పార్టీల తరఫున నేను పోటీ చేయట్లేదు, నేను అందరి వాడిని, ఓన్లీ వామపక్షాల వాడిని కదా. మద్దతు అలాగే సామాజిక శక్తులు వెంకటేశ్వర సామాజిక 100% గెలుస్తాను సార్, 100% గెలుస్తాను. వెంకటేశ్వర గారు అక్కడే, వెంకటేశ్వర గారు అన్న అదే అన్ని ఎస్సీ బీసీ ఎస్టీ మైనారిటీ సామాజిక వర్గాలు అన్ని దగ్గరికి వెళ్తాను. ఉద్యమకారునిగా నేను ఇవాళ ఉద్యమంలో చాలా నిజాయితీగా తెలంగాణ కోసం జీతాలు వదులుకొని, సంవత్సరం జీతాలు వదులుకొని కూడా మేము ఉద్యమంలో ఉన్నాము. కాబట్టి ఉద్యమకారులుగా మాకు మీరు ఉద్యమంలో ఏం చేశారు? కేసీఆర్ వ్యతిరేకించేవాళ్ళు మీరు? లేదు, మేము ఢిల్లీకి వెళ్ళాము, పిల్లలతో పార్లమెంట్ ముట్టడి చేసాము, అసెంబ్లీ ముట్టడి చేసాము. సొంత ఇది జేఏసీ మా పేరు మీద లక్షల పోటీ చేసి అనుకుంటా కదా. సొంతంగా మేము సామాజిక తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ పేరు మీద చాలా చాలా ఉద్యమాలు చేసాము. కాబట్టి అంటే మా పత్రం మాది, వాళ్ళ పత్రం వాళ్ళది, ఎవరి పత్రం వాళ్ళది. బెనిఫిట్ మటుకు ఆయనకి ఇచ్చేసారు, మావాడే కదా కేసీఆర్ కూడా మావాడే, మా ప్రాంతం వాడే అధికారంలో ఉన్నాడు, దాంట్లో తప్పులేదు. కాకపోతే ప్రజలకు ఇలా మేలు చేసే పరిపాలన జరిగితే బాగుండేది. అలా కాకుండా ఇవాళ నియంతృత్వంగా అసలు పౌర హక్కులు లేకుండా, మానవ హక్కులు మాట్లాడకుండా ఎన్కౌంటర్లు, ఇవాళ మాట్లాడే ప్రతి పౌరుని మీద, విద్యార్థుల మీద కేసులు, మళ్ళీ పోలీసుల దాడి, అంటే గతంలో ఉమ్మడి రాష్ట్రం కంటే ఉమ్మడి రాష్ట్రం బెటర్ అనే పరిస్థితి ఇవాళ క్రియేట్ చేసి 16 నెలల్లోనే క్రియేట్ కాబడింది. కాబట్టి అంటే ఉమ్మడి రాష్ట్రమే బాగుందిరా భయ్, ఇంత దుర్మార్గమైన పరిపాలన మన ప్రాంతంలో ఉంది అనేది, మన నిధులు మనకు రాలేదు, మన నిధులు మనకు రాలేదు, మన ఉద్యోగాలు మనకు రాలేదు అనే నిరాశ ప్రజల్లో ఉంది. ప్రజల పక్షాన ఖచ్చితంగా పోరాటం చేస్తాం, ఖచ్చితంగా. అయితే నిన్న మరి 2 రోజులు చర్చ జరిగిన తర్వాత మళ్ళీ గొడవ చేయటువంటి విపక్షాలు, గొడవ అనేది జనరల్గా రాజకీయ పార్టీలలో వాళ్ళు చేస్తుంది ఏంటంటే, మేము నైట్ ఇక్కడే ఉంటాము, మాకు ఈ సమస్యకు పూర్తిగా పరిష్కారాన్ని అందించిన తర్వాతనే బయటకు వెళ్తామని చెప్పేసి ఆ రాజకీయ పార్టీలు మాట్లాడాడు. ఇప్పుడు రైతుల విషయంలో ఎంత దుర్మార్గంగా ఉందంటే పరిపాలన, ఇవాళ చనిపోయిన తర్వాత ఎన్ని నెలలకండి, ఇవాళ ఎంత ఆలస్యంగా ప్రభుత్వం స్పందించింది. అసలు ఈ ప్రభుత్వమే ముందుకు స్పందించి ఉంటే 1400 మంది చనిపోయేవారు ఇప్పటి వరకు రైతులు. నేనేమంటున్నానంటే నిజంగా ఆల్రెడీ ఉన్నది, అయినా సరే ఇప్పుడు ఈవెన్ చైనా నుండి వచ్చిన తర్వాత అయినా సరే పూర్తిగా మొత్తం దాని మీద పక్కడబంది చర్యలు తీసుకుంటే నిజంగా చాలా మేము సపోర్ట్ చేసేవాళ్ళం. అలా కాదండి, ప్రజలు నేనంటే ఏంటంటే మేము కాదు, ప్రజలు చేస్తున్నారు, విపక్షాలు నీచి రాజకీయాలు చేస్తున్నాయి అనేది తప్పండి. ఇప్పుడు బై ఎలక్షన్ కమ్యూనిస్టులు, కాంగ్రెస్, బీజేపీ మీరు సార్ ఇటండి, ఇప్పుడు అట్లా ప్రజలు సపోర్ట్ చేస్తే ఎమ్మెల్సీ రామచంద్రరావు గారు ఎట్లా గెలుస్తారండి హైదరాబాద్ లో? కాదండి, లేదు అంతే. ఇప్పుడు విద్యావంతులు కాదు ఓటేసింది అక్కడ, రేపు వరంగల్లో కాదు ప్రజలంతా ఓటేసేది, వరంగల్లో తెలిసిపోతుంది కదా ప్రజలు. అంటే వరంగల్లో టీఆర్ఎస్ గెలిస్తే మీరంతా ఒప్పేసుకుంటారా అన్నట్టే కదండి, ప్రజాభిప్రాయం కాదు, ప్రజాభిప్రాయం ఉన్నట్టే కదా, కాదు ప్రజాభిప్రాయం ఉన్నట్టే అనిపిస్తాం. కాకపోతే అధికార దుర్వినియోగంలో పాల్పడి గెలవచ్చు. కానీ నేనేమంటున్నానంటే, కానీ ప్రజల యొక్క తీర్పును ఖచ్చితంగా గౌరవించాలి అనేది నేను చెప్తున్నాను. రామ్మోహన్ గారు చెప్పండి, నిన్నటి పరిణామ క్రమంలో మీరంతా షాక్ గురయ్యారా? టీఆర్ఎస్ దెబ్బకి షాక్ కాదండి, షాక్ ఇచ్చాము ప్రభుత్వానికి. మేమే షాక్ ఇచ్చాము. చెప్తా ఎంత దౌర్భాగ్యంగా మాట్లాడుతున్నాడు కేటీఆర్. శవాల పైన పేలాలు ఏర్కుంటున్నారు ప్రతిపక్ష పార్టీలు అని మాట్లాడుతూ, అదే మాట్లాడేది. వాళ్ళు ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో ఏం పెట్టడం జరిగిందండి ఒక్కసారి చూసుకోవాలి. వాళ్ళ మేనిఫెస్టో లోపల 100% రుణమాఫీ చేస్తామన్న మాట రాయడం జరిగింది. అసెంబ్లీ లోపల ముఖ్యమంత్రి చెప్తాడు, ఇంగ్లీష్ మేనిఫెస్టోలో
కరెక్ట్ రాశాం, తెలుగు మాస్టర్ పొరపాటు రాశాం అంటాడు. మళ్ళీ తర్వాత ఏమంటాడు, దీర్ఘకాలిక రుణాలను అంటే బర్లకు కానీ ఎడ్లకు కానీ ట్రాక్టర్లకు కానీ లాంగ్ టర్మ్ లోన్స్, షార్ట్ టర్మ్ లోన్స్ రెండు కూడా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టకుండా దేశం మొత్తం మీద కూడా రుణమాఫీ చేసింది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరైనా అప్పు చేసి వాళ్ళు ఇన్ టైంలో పేమెంట్ చేసిన వాళ్ళకు కూడా ప్రోత్సాహకంగా ఒక 5,000 రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. అది కాంగ్రెస్ పార్టీ నేపథ్యం. వీళ్ళు చెప్పిన మాట నిలబెట్టుకోకుండా ప్రతిపక్ష నాయకుడు జానారెడ్డి గారు ఏమన్నారంటే, రైతులందరూ ఈ రోజు ఒక్కొక్క రోజు 10-15 మంది చనిపోతున్నారు. ఈ రోజు ఈ సమస్య జానారెడ్డి గారు చెప్పిన విషయం నేను చెప్తున్నా, సభలో నేను ఉన్నాను కాబట్టి ఎవరు కూడా ఏమనలేదండి. అందరు కూడా జానారెడ్డి గారి నాయకత్వంలో జానారెడ్డి గారు ఏమన్నారంటే, చాలా క్లిష్ట పరిస్థితులు రాష్ట్రం ఉంది, రైతులు చనిపోతున్నారు, ఆత్మహత్యలు చేసుకొని చనిపోతున్నారు, భార్యాభర్తలు కలిసి చనిపోతున్నారు. నా నియోజకవర్గంలో పరిగి నియోజకవర్గంలో 20 మంది చనిపోయారు. ప్రతి కడపకు పోయినాను. అసలు టీఆర్ఎస్ నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఒక కడపకు పోయి పరామర్శించిన సందర్భం లేదండి. అసలు కనీసం కాంగ్రెస్ ప్రభుత్వంలో డెట్ ఈక్విటీ అదే చెప్తున్నా. అయితే జానారెడ్డి గారు చెప్పడం జరిగింది అంటే, మీరు ఈ విషయం పైన మాకు స్పష్టత ఇవ్వండి, మేము సానుభూతితో పరిశీలిస్తాం, సానుభూతితో మేము కేంద్రం నుంచి అప్పు అడుగుతున్నాము, అదర్ కమర్షియల్ ట్యాక్సెస్ వసూలు చేస్తాం, అది చేస్తాం ఇది చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. ఇవన్నీ కూడా గత శాసనసభలో నేను మీకు చెప్పడం జరిగింది. మీ అంచనాలన్నీ కూడా విఫలమవుతాయని నేను క్లారిటీగా చెప్పడం జరిగింది. కాబట్టి అవి రావు. ఇప్పుడు కావలిస్తే వేరే ప్రాధాన్యత అంశాలు పక్కన పెట్టండి, మేము సహకరిస్తాం మీకు. ఈ రోజు రైతు ఆత్మహత్యలను కాపాడదామని చెప్పి జానారెడ్డి గారు ముఖ్యమంత్రికి చెప్పడం జరిగింది. అయినా సరే జానారెడ్డి గారు లేచి చెప్పారు, మీరు కనుక ఈ సమస్యకు ఈ రోజు పరిష్కారం చెప్పకపోతే, స్పష్టమైన తేదీ ఎప్పటి నుంచి మీరు 100% రుణమాఫీ చేస్తారో ఏకకాలంగా ప్రకటించకపోతే మేము సభ నుంచి పోము అన్న మాట చెప్పడం జరిగింది మొన్న. అయినా సరే సభను వాయిదా వేసి కనీసం ఒక రిక్వెస్ట్ కానీ ఒకరు వచ్చి అడగడం కానీ ఏమీ లేదు. సభను వాయిదా వేసుకొని వాళ్ళంతా వాళ్ళు వేసి లైట్లు బంద్ చేసుకొని వెళ్ళిపోయారు. మేము అక్కడనే కూర్చున్నాం, 1-2 గంటలు అక్కడనే కూర్చున్నాం, చీకట్లోనే. తర్వాత మార్షల్స్ తీసుకొచ్చేసి వయసు మళ్ళీ వాళ్ళు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, ప్రోటెం స్పీకర్గా చేశారు జానారెడ్డి గారు. మార్షల్స్ తీసుకొచ్చేసి వాళ్ళని గెంటేసినంత పని చేసేసి తీసుకుపోయి మమ్మల్ని ఎమ్మెల్యే క్వార్టర్స్ దగ్గర పోయి దింపేసి రాత్రి 11 గంటల వరకు మేము ఎమ్మెల్యే క్వార్టర్స్లో. తెల్లారి మళ్ళీ సభ స్టార్ట్ కాగానే ఈ రైతుల విషయంలో మీరు స్పష్టత ఇవ్వాలని చెప్పి మేము కోరితే మళ్ళీ 7 నిమిషాలనే మళ్ళీ సభను వాయిదా చేసి వెళ్ళిపోయారు. అంటే ఈ రోజు ప్రభుత్వం పారిపోయింది, అసెంబ్లీ నుంచి పారిపోయింది. లిటరల్లీ దే రాన్ అవే ఫ్రమ్ ది అసెంబ్లీ. కానీ ఈ విషయం లోపల 100% రుణమాఫీ ఏకకాలంలో వచ్చే వరకు ఈ సభను ఇదే విధంగా మేము అడ్డుకుంటాం. ఖచ్చితంగా ఖచ్చితంగా ఏ మాత్రం కూడా ఒక్క అడుగు కూడా వెనుక వేసేది లేదు. అన్ని రాజకీయ పార్టీలు కూడా రైతుల పక్షాన, రైతుల గొంతై అసెంబ్లీలో పోరాటం చేసి ఖచ్చితంగా 100% రుణమాఫీ అయ్యే విధంగా పోరాటం చేస్తారు. ప్రధానంగా ఈ ప్రతిపక్ష పార్టీలకు తేలిపోయిందండి. బీఎస్సీ సమావేశంలోనే ఏం చేద్దాం, రైతుల సమస్య మీద చర్చ చేయాలి. ఓకే, ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు నడుపుదాం, ఎంత సమయం అయితే అంత సమయం తీసుకుందాం. క్వశ్చన్ అవర్ను కూడా మనము రద్దు చేసుకొని చర్చ ప్రారంభిస్తాం. ప్రభుత్వం సిద్ధంగా ఉంది, ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు. చలో డిస్కషన్ స్టార్ట్ అయింది. ఎక్కడ కూడా అవాంతరాలు లేవు. ప్రభుత్వం అడుగుతూ ఉంది, ప్రతిపక్షాలు అడిగిన ప్రతిదానికి సావధానంగా విని ఎక్కడ కూడా కౌంటర్ చేయలే. ఎందుకంటే ఇష్యూ రైతుల ఇష్యూ కాబట్టి మాట్లాడే ప్రతి వాళ్ళకి ఇప్పుడు అన్న మాట్లాడితే కూడా నేనేమి బాధపడడం లేదు. ఎందుకంటే రైతుల యొక్క పరిస్థితి దయనీయంగా ఉన్నది. ఇది ఇయ్యాలనేది కాదండి, ఈ పాపమంతా ఎవరిది? మీదే. ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని అత్యధిక పాలించిందే. ఎక్కడికి వెళ్ళి వస్తుంది? వినండి, ఎక్కడికి వెళ్ళి ఇదంతా ఇప్పుడు ఓం ఫటానంగానే తయారవుతుందా? ఈ 16-15 కాలంలో ఒకటే జనరల్ గా స్పీకర్ ఏం చేస్తారు, వీళ్ళు గొడవ చేస్తున్నప్పుడు 10 నిమిషాలు వాయిదేస్తారు, తర్వాత పావు గంట వాయిదేస్తారు. అట్లా చేసి నెగోషియేషన్ జరుపుతారు. అదేమీ లేకుండా టక్కున సోమవారం వాయిదా అంటంలో మరి వాళ్ళు పారిపోయిందని అంటంలో మీరు లైవ్ చూసినో లేదో తెలియదు. ఎంత టైం అయినా 1 గంట లైవ్ అంటే ఏం చూపిస్తున్నారంటే మా స్పీకర్ గారి బొమ్మ ఒకటే చూపిస్తున్నారు. అన్ని ఏ శాసనసభ అయినా ఆంధ్ర శాసనసభలో గొడవ జరుగుతుంది అనుకోండి, కోడెల గారి బొమ్మ, ఇక్కడ మసూనాచార్య వినండి. ఎందుకంటే వారి జవాబు చెప్పాలి ఇప్పుడు. ఎందుకంటే ఎప్పుడు అడ్జర్న్ అయింది అన్ననే అడగండి. అంతవరకు కూడా చాలా డిస్కషన్ చేసిన పిడివాదన ఏంటి, ఒకటేసారి చేయండి.
మేము చేస్తామయ్యా ప్రభుత్వం ఇప్పుడు మొదలు 4 విడతలలో చేద్దాం అనుకున్నారు, 2 విడతలు అయిపోయింది, ఇంకా 2 విడతలు ఉన్నది. ఆ 2 విడతలను ఒకటేసారి ఇవ్వడానికి కూడా ప్రభుత్వం ఉన్నది, దాని కొరకు ఏర్పాట్లు చేసుకోవాలి కదా సార్. ఇష్యూ తారాస్థాయికి వచ్చింది కాబట్టి మేము కేంద్రం ఒకటి అడిగినాం, నెక్స్ట్ కమర్షియల్ ట్యాక్స్ ఒకటి, ఈ రకంగా భూములు అమ్మే కార్యక్రమం ఏదో రకంగా ఇంట్రెస్టింగ్ చెబుతా. కమర్షియల్ ట్యాక్సెస్ బకాయిలు 4,500 కోట్లు ఉన్నాయన్న విషయం దాదాపు 10-15 ఏళ్ల నుంచి నేను వింటూనే ఉన్నా. అవి వస్తే మేము ఇస్తాం, ఏ రకం వచ్చినా ఏది వచ్చినా కూడా అంటే ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నది, దాని పట్ల చేద్దామని. అవసరమైతే ఒక్క నిమిషం, ఇప్పుడు మీరు మాట్లాడే ఎట్లుంటది అంటే ప్రభుత్వం మీద 3 అటాక్ చేస్తారు, జవాబు చెప్పాల్సిన. నేను కూడా ఎందుకు ఊరుకు మధ్యలో రాలేదంటే విషయం తెలవాలా. ఇప్పుడు ఎందుకంటే ప్రభుత్వము సానుకూలంగా ఉన్నది కాబట్టి ఇవాళ కేసీఆర్ ఎవరండి, ఎందుకు కొరకు పోరాటం, నిధుల కొరకే కదా. ఆ రకంగా నీళ్ళ కొరకే ఇవాళ రైతులు అభ్యున్నతి. నిన్న మా దగ్గర కౌన్సిల్ జరిగింది సార్, దాదాపు 2.5 గంటలు సమాధానం చెప్పాడు ప్రతిపక్ష సభ్యులందరికీ. వ్యవసాయం మీద ఏ రకమైన చర్యలు తీసుకుంటుంది అనేది వివరిస్తూ ఉంటే వీస్తూ పోయాను కాంగ్రెస్ సభ్యులు. ఎన్ని కార్యక్రమాలు ఇవాళ అగ్రికల్చర్లో చేస్తూ ఉన్నారు అంటే అన్ని. ఇవాళ వెటర్నరీలో కానీ, ఫిషరీస్లో కానీ, అగ్రికల్చర్ ఫామ్ హౌస్, మన ఆ రకంగా అన్ని చేస్తా ఉన్నారు. వీళ్ళకేందంటే మాకు ఇక పుట్టగతులు లేవు ఈ రాష్ట్రంలో అని అన్ని విభిన్న రాజకీయ దృక్పథాలు ఉన్నలు కూడా కలిసి పోరాటం చేస్తున్నారు. బీజేపీ కాంగ్రెస్ అక్కడ కేంద్రంలో డిష్యూమ్ అంటారు, వీడికొస్తే మంచిది బ్రదర్. రైతు సమస్యల పైన కలిసి పోరాటం చేయడంలో ఎలాంటి తప్పలేదు. ఇష్యూ బేస్డ్ పాలిటిక్స్ అవన్నీ కూడా ఇష్యూ బేస్డ్ పాలసీ. ఈ ప్రభుత్వము తెలంగాణ రాష్ట్ర సాధన లేరా, తెలంగాణ రాష్ట్ర సమితిలో డార్జిలింగ్ నుంచి శ్యామ్ సుందర్ గారు లైన్ లో ఉన్నారు. శ్యామ్ సుందర్ గారు నమస్కారం, మాట్లాడండి. శ్యామ్ సుందర్ గారు. హలో, నమస్కారం అండి. డార్జిలింగ్ లో ఎందుకున్నారు మీరు? అక్కడ ఉంటారు. డార్జిలింగ్ లో ఇక్కడ మేము ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తాం సార్. గుడ్, వెరీ గుడ్. మాది వరంగల్ జిల్లా, తెలంగాణ వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గము. ఓకే. తిగరాజపల్లి గ్రామం అండి మాది, సంగెం మండలం. ఓకే, మీ జిల్లా ఆయన ఉన్నారు. ఏ గవర్నమెంట్ వచ్చినా అసెంబ్లీలో చర్చించవలసిన చర్చలు ఒక్కదారిని పట్టేసేసి వీళ్ళందరూ వీళ్ళ స్వార్థ ప్రయోజనాల గురించే కొట్లాడుకుంటారు తప్ప. ఎందుకంటే నేను మొన్న అసెంబ్లీకి జరిగే తీర్పు చూశాను సార్, బాగా బాధేసింది నాకు. ఎందుకు 2 రోజులు బాగానే చర్చించారు కదా? చర్చ 2 రోజులు బాగానే జరిగింది సార్. 2 రోజులు చర్చ జరిగితే ఓన్లీ జస్ట్ ఫర్ ఏంటంటే ఒక దిక్కు కేసీఆర్ గారు అది చేస్తున్నారు, ఏంటి ప్రకటన చేస్తున్నాడు, ఒక పక్క రన్నింగ్ కామెంటరీ జరుగుతుంది. నేను ఏ పార్టీకి సంబంధించిన కాదు సార్. ఓకే. కానీ వీళ్ళ విధానం చూస్తుంటే ఏంటంటే ఇలాంటి రాజకీయాలు కూడా ఎందుకు ఎన్నుకుంటున్నాం అని బాధేస్తున్నారు. కాదు, ఇప్పుడు తప్పు ఎవరిదని చెప్పదలిచారు? ప్రభుత్వ పక్షం టీఆర్ఎస్, రాజకీయ నాయకులు తప్పు సార్, అందరు రాజకీయ నాయకుల మీద. కానీ మీరు అనుకున్నంత నిరాశాపూరితంగా 2 రోజులు చర్చ జరగల. మొత్తం మీద అందరూ అన్ని రకాలుగానే మాట్లాడారు. మరి మీకు ఎందుకు ఆ ఇంప్రెషన్ వచ్చిందో కానీ, బట్ నిన్న సడన్ గా 10 నిమిషాల్లోనే వాయిదా వేయటం, జనరల్ గానే అదేదో టీఆర్ఎస్ వాళ్ళు వ్యూహాత్మకంగా చేశారనేటువంటి ఫీలింగ్ ఉంది. కానీ మరి మీ సరే ఏదేమైనప్పుడు కూడా మీ అభిప్రాయం చెప్పి అంత దూరం నుంచి కూడా మీ అభిప్రాయం చెప్పినందుకు ధన్యవాదాలు సార్. ఇప్పుడు కూడా చెప్తున్నా సార్ రామ్మోహన్ రెడ్డి సార్, అసలు సభ నడవనిచ్చేదే లేదు. ఒక పక్క సభ నడవాలా, 15 రోజులు కావాలా, నెల రోజులు కావాలా, మరో పక్క సభనే నడవనీయం. అంటే ఈ దృక్పథంతోనే వచ్చినారు, తెలుస్తాయి కదా సార్. అంటే కాదు, అంటే ఇక్కడ ఒక విమర్శ వచ్చింది. 2 రోజులు ఇప్పుడు నవ తెలంగాణ పత్రికలు కూడా 2 రోజులు టీఆర్ఎస్ పై చేయింది, 3వ రోజు వచ్చేసరికి చేతులు ఎత్తేసారని చెప్పి రాశారు. సో అంటే 2 రోజులు వాళ్ళు పై చేయింది అని చెప్పి మీరు 3వ రోజు ఇట్లా గొడవ చేశారా అనే ప్రశ్న వస్తుంది కదా. ఇప్పుడు మెయిన్ రైతు ఆత్మహత్యలే మేము ఎజెండాగా తీసుకున్నాం. రైతు ఆత్మహత్య
రైతు ఆత్మహత్యల విషయంలో వాళ్ళు తేటతెల్లం చేయకుంటే వాటర్ గ్రిడ్ మీదనో లేకపోతే టీఎస్ ఐపాస్ మీదనో ఇంకో అవి మాకు ప్రాధాన్యత అంశాలు కావు. మాకు ఫస్ట్ ఇది రిప్లై ఇవ్వాలి. మీరు ఈ రిప్లై ఇచ్చిన తర్వాత వేరే దానికి పోతాం. మీరేమి ఇచ్చారు? దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేసింది. 5,000 రూపాయలు కట్టిన వాళ్ళకు కూడా ఇచ్చినాము. చరిత్ర ఉందండి. మేనిఫెస్టోలో పెట్టకుండా చేసిన ఘనత, మేనిఫెస్టోలో పెట్టకుండా అరే ఓడలు బండ్లు అయితే బండ్లు ఓడలు అయితే బీజేపీ వాళ్ళు ఇద్దరుండి అర్థమైంది కదా. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ కేఈ కృష్ణమూర్తి గారి జన్మదినోత్సవం. వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం. సుదీర్ఘ రాజకీయ నాయకుడిగా సుదీర్ఘకాలం 1978లో మొదటిసారి శాసనసభకు ఎన్నికై ఇప్పటి వరకు ఆయన వివిధ హోదాల్లో మంత్రిగా ఎన్టీఆర్ క్యాబినెట్లోను, ఆ తర్వాత చంద్రబాబు గారి క్యాబినెట్లోనూ పనిచేశారు. అలాగే ఆయా పార్టీల పక్షాన కూడా ఏ పార్టీలో గెలిచినా ఉన్నా కూడా గెలవడం అనేది ఆయనకి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన ప్రజానాయకుడిగా వెలుగొందుతూ ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి హోదాకు వెళ్ళిన శ్రీ కేఈ కృష్ణమూర్తి గారికి జన్మదిన శుభాకాంక్షలు. వారు లైన్లో ఉన్నారు. సో కేఈ కృష్ణమూర్తి గారు నమస్కారం అండి. నమస్కారం. మీకు జన్మదిన శుభాకాంక్షలు. చాలా సీనియర్ నాయకులు, సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి నేతగా అయ్యో మీరు చాలా పెద్దవారు, వయసు రీత్యా కూడా మీ ఆశీస్సులే ప్రజలకి అట్లాగే అందరికీ ఉండాలి. మీ రాజకీయ అనుభవం, మీరు సుదీర్ఘ రాజకీయ అనుభవం మీద మీకు ఏర్పడినటువంటి ఒక అభిప్రాయం చెప్పండి, ఈ రాజకీయాల మీద కానీ ఈ పరిస్థితుల మీద. ఎవ్రీథింగ్ గోస్ వెల్, ఎవ్రీథింగ్ మనసు బాగుంటే అన్ని బాగుంటాయి. మనసు బాగుంటే అన్ని బాగుంటాయి. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే సార్. నా పేరు శ్రీధర్ రాజమండ్రి. మీరు కేబినెట్ లో కొంచెం గట్టిగా చంద్రబాబు నాయుడు గారిని అడగాలి సార్ కొన్ని విషయాలు. మీరు మామాట పడుతున్నారు. రిక్వెస్ట్. పుట్టినరోజు కూడా అట్లా ఆంధ్రప్రదేశ్ ప్రజల గురించి మాట్లాడండి. అన్న జన్మదిన శుభాకాంక్షలు. నేను ఎమ్మెల్సీ వెంకటేశ్వర్లు, ఎక్స్ఎంపీ, మీ సహచరుణ్ణి. అన్న జన్మదిన శుభాకాంక్షలు. నేను ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ ని ఇప్పుడు వామపక్షాలు మరియు స్వతంత్ర అభ్యర్థిగా ఎంపీగా పోటీ చేస్తున్నానా వరంగల్ నుంచి. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు హ్యాపీ బర్త్డే అన్న. నందీశ్వర్ గౌడ్ నా ఫ్రెండ్ అన్న, మీ వియంకుడు. ఫైనల్ గా రాష్ట్ర ప్రజలకి మీరు ఇచ్చే సందేశం కృష్ణమూర్తి గారు. అందరూ హాయిగా ఉండాలి, సుఖంగా ఉండాలి. ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలన్నీ చేపట్టి అందరూ కూడా ఈ యొక్క రాష్ట్రాల అభివృద్ధి కోసం పాల్గొనాలని చెప్పి కోరుతా ఉన్నాను. రైట్. మరొకసారి మీకు ఆరోగ్యం బాగుండాలని, మీకు జన్మదిన శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తూ మాతోటి మీ ఆనందాన్ని షేర్ చేసుకున్నందుకు ధన్యవాదాలు కృష్ణమూర్తి గారు. ఇక మళ్ళీ ఇందాక మీరు మాట్లాడుతున్నారు. ముఖ్యంగా అండి, కనీసం ఒక ఆల్టర్నేట్ ప్లానింగ్ అన్న ఉండాలి. ఇప్పుడు వర్షాలు అనుకోకుండా అర్లీగా ఎక్కువ మొత్తంలో పడిపోయినాయి, తర్వాత వర్షాలు రావడం ఆగిపోయినప్పుడు మనం రైతులకు ఆల్టర్నేట్ ప్లానింగ్ కింద ఎగ్జాంపుల్ పొద్దుతూరు పువ్వు అంటాం, సన్ఫ్లవర్ అంటారు. అది ఓన్లీ 90 daysలో వచ్చేస్తుంది క్రాప్. ఆ సీడ్స్ రైతులకు ఇవ్వడం మూలంగా వారికి ఒక మార్గం చూపించిన వాళ్ళం అవుతాం. కాదు, నిన్న మీరు బీజేపీతో ఎట్లా గెలిచారని ప్రశ్న చెప్తారండి. ఇప్పుడు రైతాంగ సమస్యల పైన కానీ తెలంగాణ ఉద్యమంలో కానీ నేను, వినోద్ కుమార్ గారు, ఈటెల రాజేందర్ గారు, హరీష్ రావు గారు, కిషన్ రెడ్డి గారు, మేమంతా కలిసి ఆర్ట్స్ కాలేజ్ దగ్గర కలిసి పనిచేసాం. షేర్ చేసుకున్నాం. ఈ రోజు కూడా రైతాంగ సమస్యల పైన రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఈ ప్రభుత్వం అడ్రస్ చేస్తలేదు, కనీసం వాళ్ళని పరామర్శిస్తలేదు, ఒక భరోసా కల్పిస్తలేదు. అలాంటి సందర్భంలో రైతుల గురించి ఒక వేదిక పైన షేర్ చేసుకోవడం మేమేమైనా శత్రువులమా లేకపోతే ప్రజల గురించే కదా. ఎన్నికలప్పుడే చూసుకుంటామండి, ఎన్నికలు కాదు. ఇప్పుడు రైతాంగానికి భరోసా కల్పించాల్సిన బాధ్యత, ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా ప్రజల గొంతై మేము పోరాటం చేయాల్సిన అవసరం ఈ రోజు ఉంది. ₹4 పెంచిస్తుండ్రు పాలకు. పెంచినప్పుడు 1,00,000 లీటర్లు వచ్చేది, ఇవాళ 4 లక్షలు. అసలు పశుక్రాంతి అనేది రద్దు చేసిందంటే పాల డైరీ కాడికి పోయినాను. పశుక్రాంతి పథకం ఒక బర్రె కొంటే ఒక బర్రె ఫ్రీకి ఇచ్చినాం కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఒక బర్రె కొంటే ఒక బర్రె ఫ్రీకి ఇచ్చినాం. ఈ రోజు రైతులు చచ్చిపోతున్నారు. పాలు ఎట్లా పెరుగుతున్నాయి తెలంగాణలో?
పశుకాంతి పథకాన్ని ఎందుకు రద్దు చేసి చెప్పండి మీరు. పశుకాంతి పథకం ఉందని తెలుసా మీకు తెలియదా? ఒక బర్రె కొంటే ఒక బర్రె ఫ్రీకి ఇచ్చినాం, ఒక ఆవు కొంటే ఒక ఆవు ఫ్రీకి ఇచ్చినాం. అసలు పశుకాంతి పథకాన్ని బెనిఫిషరీకే డబ్బు అసలు అది సమాధానం చెప్పండి. పశుకాంతి పథకాన్ని మీరు రద్దు చేస్తారా లేదా? ఒక బర్రె కొంటే ఒక బర్రె కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది, అది కూడా అన్ని జిల్లాలో ఇవ్వలేదు. చెడు చేయాలంటే ప్రజల కొరకు మేము పాటుపడతాం, రైతుల కొరకు పాటుపడతాం. ఇవాళ నేను మాట్లాడుతున్నా సార్, ఇది తప్ప మీరు ముగ్గురు నిర్ధారించండి. 1,00,000 లీటర్ల నుంచి 4 లక్షల లీటర్ల వరకు పాలు ఇష్యూ కాదు కదా. అసెంబ్లీ వాయిదా చేసుకోవడం, పారిపోవడం అనేది పారిపోవడం వీళ్ళు నడవనీయమని ఇప్పుడు మీ లైవ్ లో చెప్తాను. పద్ధతి రైతుల ఆత్మహత్యలు కాపాడడానికి తాగలకైనా మేము సిద్ధంగా ఉన్నాం. వీళ్ళకి ఇప్పుడు సార్ మెయిన్ ఐటమ్ ఏంది? రైతుల చర్చ, అది అయిపోయింది. ఎక్కడ అయిపోయింది? కాలేదు. ఇక దాని మీద వీళ్ళకి మాట్లాడడానికి పంటలు పెట్టుకోలేదంటే అరే బాయిలో నీళ్ళే లేవంటే కరెంట్ ఇస్తున్నామని మాట్లాడుతున్నారు. బాయిలో నీళ్ళే లేవు, ఇండస్ట్రీలో వస్తుంది, డొమెస్టిక్ ఎడికెళ్ళి వస్తుంది. కరెంట్ అంటే వాడతలేరట. గత ఎంత పంట పండింది, నీళ్లు లేవు, కరువు ఉంది, రైతులు ఆత్మహత్య చేసుకోవాలి. పంట ఒకటే కరువు ఉన్నది, తప్పుడు ఆరోపణలు. ఒకటి సార్, ఇప్పుడు రైతుల ఆత్మహత్యల మీద ఫస్ట్ ఈ ప్రశ్నకు సమాధానం అయిన తర్వాత నెక్స్ట్ ప్రశ్నకు వెళ్ళాలా? దానికి సమాధానం ఇవ్వకుండా ఇచ్చారు కదా, చర్చ చేశారు తప్ప సమాధానం చెప్పలేదు. అంటే ఆయన ప్రతిపక్ష నాయకుడు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా సభ వాయిదా వేసి వెళ్ళిపోవడం జరిగింది. 100% ఇవ్వలేదు. సో ఇప్పుడు రుణాల మాఫీ రైతాంగాన్ని ప్రభుత్వం దిగి వచ్చి ఆదుకునే వరకు సభ జరగదు. రైట్, ఓకే. మరి ఏం జరుగుతుందో చూద్దాం. తెలంగాణ ప్రతిపక్షాలు సిద్ధాంతాలు గాలి కొదిలి నీచ రాజకీయాలు చేస్తున్నాయన్న మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలను సమర్థిస్తారా అంటే 54% మంది కేటీఆర్ గారికి మద్దతుగాను 46% మంది వ్యతిరేకంగాను ఎస్ఎంఎస్ ఉంచారు. అందరికి కూడా ధన్యవాదాలు. అద్దేపల్లి శ్రీధర్ గారికి, గాలి వినోద్ కుమార్ గారికి, అలాగే రామ్మోహన్ రెడ్డి గారికి, బోడకుంటి వెంకటేశ్వర్లు గారికి, కేఈ కృష్ణమూర్తి గారికి అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.